అంజనాదేవి శాపం హనుమ జననానికి మూల కారణం. ఒక శాపమే ఎలా ఒక మహావీరుని జననానికి కారణమైంది? కొన్ని జననాలు వరం వల్ల వస్తాయి, కాని కొన్ని జననాలు ఒక శాపం వల్ల వస్తాయి. హనుమంతుడి జననం కూడా అలాంటి ఒక అద్భుత శాప కథతోనే మొదలైంది. అంజనాదేవి ఎవరో తెలుసా? ఆమె ఒకప్పుడు అప్సరస, దైవ సౌందర్యం. కాని ఆ గర్వమే ఒక క్షణంలో ఆమె విధిని మార్చేసింది. ఒక మహర్షి తపస్సును భంగపెట్టిన కారణంగా ఆయన ఆగ్రహంతో పలికిన మాటలే శాపంగా మారాయి. భూమిపై వానర రూపంలో జన్మించు అని శపించబడింది అంజన. ఆ శాపం అంజనాదేవిని బాధించింది, కాని విరగ్గొట్టలేదు. ఆమె అడవుల్లో తపస్సు చేసింది, కన్నీళ్లతో కాదు, భక్తితో. శివుడు ఆమె భక్తికి కరుణించాడు. నీ శాపమే ఒక వరంగా మారుతుంది అని ఆశీర్వదించాడు. అంజనాదేవి గర్భంలో ఒక మహాశక్తి అవతరించబోతోంది. ఆ శాపం శిక్షగా మిగలలేదు, అది ఒక మార్గమైంది. లోకానికి భక్తి నేర్పేవాడు, భయాన్ని తొలగించేవాడు ఒక మహావీరుడు జన్మించబోతున్నాడు. అందుకే గుర్తుపెట్టుకోండి, దేవుడు శిక్షించడు, మార్గం చూపిస్తాడు. శాపమే వరంగా మారినప్పుడు అది హనుమంతుడి జననం. రేపు తెలుసుకుందాం, పవనదేవుడు ఎలా తండ్రయ్యాడు, ఆ రహస్యమేంటి. జై హనుమాన్, జై జై హనుమాన్.